కాశీక్షేత్రం పవిత్రం. వినాయకుడు అడుగుపెట్టగానే ఆ పవిత్రత మరింత విస్తరించింది. వినాయక శరణం. భయపడకుండ్రి, ఆ గణపతి కాపాడతాడు. అయ్యో, ఈ రాక్షసుణ్ణి ఎలా ఆపగలం? చూడండి, గణపతి తన తొండంతో రక్షణ కవచం సృష్టిస్తున్నాడు. అధర్మం ఎప్పటికీ నిలవదు. గణేశుని దివ్యశక్తితో అసురుడు భస్మమయ్యాడు. గణేశుడు ఏడుస్తున్నాడు. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో ఆగిపోతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ధన్యవాదాలు. ఇప్పుడు వీడియో కొనసాగుతుంది. భక్తుల విశ్వాసమే వినాయకుడి శక్తికి ఆధారం. భక్తి ఉన్న చోట నేను ఎల్లప్పుడూ ఉంటాను. వినాయక రక్షించు! భయం వద్దు, నేనున్నాను. ఆపదలో ఉన్నవారి కేకలకు వినాయకుడు ఎల్లప్పుడూ ప్రత్యుత్తరమిస్తాడు. ఇది ఎవరి రూపం? ధర్మాన్ని కాపాడేది నేనే. బాధపడిన ప్రతి భక్తుని పిలుపుకు వినాయకుడు స్పందిస్తాడు. వినాయక, నువ్వు కూడా మా ఆటలో చేరవా? నిజమైన ఆనందం ఆటలలోనూ నవ్వులలోనూ ఉంటుంది. నా ప్రజల మధ్య శాంతి ఎలా వస్తుంది? వినాయక, ధర్మం నిజమైన పాలనకు ఆధారం. జ్ఞానాన్ని పంచుకోవడం వినాయకుని గొప్ప వినోదాలలో ఒకటి. నేనే మహాజ్ఞాని. జ్ఞానం వినమ్రతతోనే పూర్ణమవుతుంది. ఋషికి వినమ్రత పాఠం చెప్పాడు వినాయకుడు. కాశీలో గణేశుడు శాశ్వతంగా నివసిస్తూ భక్తులను కాపాడుతున్నాడు. జై గణేశ.